ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ షోకు తరలివచ్చిన లక్షలాది మంది జనం లోకల్ రైల్వే స్టేషన్లో రైలెక్కేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఇప్పటివరకు 4 మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చెన్నై మెరీనా బీచ్ వద్ద ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ షోకు తరలివచ్చిన లక్షలాది మంది జనం లోకల్ రైల్వే స్టేషన్లో రైలెక్కేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఇప్పటివరకు 4 మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జయంతున్నారు. కళా ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? మొత్తం ఎంతమంది గాయపడ్డారని చెప్తున్నారు? ఇప్పుడు ఏపీకి చెందిన వ్యక్తి కూడా ఒకరు చనిపోయారని చెప్తున్నారు. ఎవరైనా తెలిసిందా? చెన్నైలో మెరైనా సతీష్ మనకు అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే. అయితే ముఖ్యంగా ఈ రోజు ఆదివారం కావడంతో ఇక్కడ చెన్నైలో మెరీనా బీచ్ లో ఈ రోజు దాదాపు 16 లక్షల మంది వీక్షకులతో నిర్వహించినటువంటి ఈ యొక్క ఎయిర్ షో, దీనికి చాలా మంది చుట్టూరు ఉన్నటువంటి విలేజెస్ నుంచి సండే కావడంతో, ఈ రోజు ఆదివారం కావడంతో ముఖ్యంగా చుట్టూరు ఉన్నటువంటి ప్రాంతాలు తర్వాత వాసులు కూడా చాలా మంది ఈ యొక్క ఎయిర్ షోకి అంటే ఇక్కడ ఈ ప్రదర్శన చూడడం కొరకు మెరీనా బీచ్ తర్వాత ఇదొక సెంటర్ ఉన్నటువంటి చెన్నై ప్రాంతము. అయితే ముఖ్యంగా చాలా ఇరుకైనటువంటి ప్రాంతం కావడంతో దీనిపైన కొంత ఈ ప్రదర్శనకు అంటే అక్కడ మెట్రో వ్యవస్థ కూడా ఉన్నది. కానీ ప్రస్తుతానికి మాత్రము అంటే ఏదైతే చెన్నై యొక్క పరిసర ప్రాంతాల్లో మెరీనా బీచ్ ప్రాంతం అంతా కూడా చాలా ఇరుకైన ప్రాంతం. ఈ ఎయిర్ షోకి సంబంధించినటువంటి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా అయితే తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, తర్వాత తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, డిఎంకే నేతలతో కలిసి చెన్నైలో మెరీనా బీచ్ లో ఈ ఎయిర్ షో జరుగుతుంది. దాదాపు 16 లక్షల మంది పైగా ఈ ఎయిర్ షో తిలకించడానికి వచ్చారు. అయితే ఇక్కడ ముఖ్యంగా అక్కడ ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. ఈ యొక్క పబ్లిక్ ని గ్యాదర్ చేసే విషయంలో కానీ తర్వాత ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ అయ్యే ఏదైతే వే ఉందో ఆ వే కూడా కరెక్ట్ అయినటువంటి వ్యవస్థను అక్కడ చేయకపోవడంతో ఇంత భారీ నష్టము సంభవించిందన్నది మాత్రం అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మాత్రం అందుతూ ఉంది. అయితే ముఖ్యంగా దాదాపు 16 లక్షల మంది తర్వాత ట్రైన్ అంటే ఏదైతే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రదర్శన ముగిసిన తర్వాత వెళ్ళేటటువంటి ప్రయత్నంలో కూడా ఈ తొక్కిసలాట జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వారు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కూడా ఒకరు అంటే మృతి చెందినట్లు కూడా సమాచారము. దాదాపు 100 మంది పైగా గాయపడినట్లుగా సమాచారం ఉంది. కానీ ఇంకా ఈ యొక్క సంఖ్య కూడా పెరిగేట అవకాశం మాత్రం ఉందని సమాచారం అందుతూ ఉంది సతీష్. ఇప్పటి వరకు కూడా 4 మృతి చెందినట్లు మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. థాంక్యూ కళ.